స్వాగతం సుస్వాగతమనుచు దేవుని పాద పూజకు దేవదేవుని వరములతో ఇలలో యాజకార్చనతో తల్లిని కొలిచే మార్గమిది సత్యము తెలిపే సమయమిది దేవదేవుని వరములతో ఇలలో యాజకార్చనతో తల్లిని కొలిచే మార్గమిది సత్యము తెలిపే సమయమిది పవిత్ర దేవుని ప్రజలంగా ప్రభు దీవెనలను పొందెదము పవిత్ర దేవుని ప్రజలంగా ప్రభు దీవెనలను పొందెదము స్వాగతం సుస్వాగతమనుచు దేవుని పాద పూజకు స్వాగతం సుమ స్వాగతమనుచు శ్రీక్రీస్తు త్యాగ బలికి ఆత్మ నడిపించు ఆనందముతో అరుదించెదమారాధించెదం ఆత్మ నడిపించు ఆనందముతో అరుదించెదమారాధించెదం స్వాగతం సుస్వాగతమనుచు దేవుని పాద పూజకు పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మనదాతుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారము మీ అందరితో నుండును గాక నీ ఆత్మతోను ఉండును గాక. సహోదరి సహోదరులారా, ఈరోజు పునీత అంతోని వారిని స్మరిస్తూ ఈ వేళలో మనం ఇక్కడ సమావేశమై ఉన్నాము. మనకెందరికో పునీత అంతోని వారి యొక్క ప్రార్థన సహాయంతో మనకు ఎన్నో మేలులు జరిగి ఉండొచ్చు. కావున వారు ఈరోజు మనలను ఇక్కడికి ఆకర్షిస్తూ ఉన్నారు. అంతోని అంటే ప్రైస్లెస్ అనేది గ్రీక్ భాషలో అర్థంగా ఉంది. నిజంగానే మన యొక్క జీవితంలో కూడా వారు ప్రైస్లెస్గా, ఇన్వాల్యుయబుల్ పర్సన్గా, ముఖ్యమైన ఒక వ్యక్తిగా ఉన్నారు. కావున ఈరోజు ఆ ప్రభువుని దర్శించి వీరి ద్వారా మనకు కావలసిన మేలులు కోరాలని, అదేవిధముగా ఈ పూజలో స్మరించుకున్న ఈ యొక్క విన్నపములను దేవుడు అంగీకరించాలని మనము ప్రార్థన చేద్దాం. ఈ యొక్క పూజను తగుమైన విధముగా అర్పించటానికి మన యొక్క పాపములను ఒప్పుకుందాం. పునీత పవిత్ర తెరేసమ్మ గారు, కల్కట్టా తెరేసమ్మ గారు ఇలా అంటున్నారు: మీరు ఇతరుల యొక్క తప్పిదాలు లెక్కిస్తూ ఉంటే మీరు ఎప్పుడు మంచిని చేయగలరు అని అంటున్నారు. ఇఫ్ యు గో ఆన్ కౌంటింగ్ ద మిస్టేక్స్ ఆఫ్ అదర్స్, వేర్ ఈస్ ద టైమ్ ఫర్ యూ టు డూ గుడ్. కాబట్టి మన యొక్క తప్పిదాలను ప్రభు ముందు ఒప్పుకుందాం. తిరిగి మనము మంచి చేయటానికి మనలను ప్రేరేపించమని ఆ దేవుని ప్రార్థించుకుందాం. కడలిలో చుక్కాని లేని నావలు, నిన్ను మరచి దిక్కులేక చిక్కుకుంటిని. కన్నీటి కడలిలో చుక్కాని లేని నావలు, నిన్ను
మరచి దిక్కులేక చిక్కుకుంటిని సాతాను శోధనలో పాపాల ఊబిలో నీ మహిమను మరచి హీనుడనై మ్రగ్గుచుంటిని సాతాను శోధనలో పాపాల ఊబిలో నీ మహిమను మరచి హీనుడనై మ్రగ్గుచుంటిని అభిషేక జలములను కుమ్మరించుమా అభిషేక జలములను కుమ్మరించుమా ఆదరించి నీ దాసుని నీ దారిని చేర్చుమా ఆదరించి నీ దాసుని నీ దారిని చేర్చుమా కన్నీటి కడలిలో చుక్కాని లేని నావలో నిన్ను మరచి దిక్కులేక చిక్కుకుంటిని క్షణమేనని నిదురించని దేవుడవయ్యా కునుకైన తీయక కాపాడే దేవుడవయ్యా సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపలను మన్నించి మనలను నిత్య జీవమును చేర్చుదురుగాక. ఆమేన్. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా భూలోకవాసులకు శాంతి సమాధానము శాంతి సమాధానము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా భూలోకవాసులకు శాంతి సమాధానము శాంతి సమాధానము ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమా ప్రభువా ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమా ప్రభువా సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర మిల్ము పొగడెదము మిల్ము స్తుతించెదము మిల్ము పొగడెదము మిల్ము స్తుతించెదము మిల్ము ఆరాధించెదము మిల్ము ఆరాధించెదము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా భూలోకవాసులకు శాంతి సమాధానము శాంతి సమాధానము పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరే పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరే పవిత్రాత్మతో నిత్యము నిల్పుమయా పవిత్రాత్మతో నిత్యము నిల్పుమయా మిల్ము పొగడెదము మిల్ము స్తుతించెదము
పరలోకవాసులకు శాంతి సమాధానము, శాంతి సమాధానము. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదాము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, మీరు పునీత పాదువాపురి అంతోణి వారిని మీ ప్రజలకు ప్రసిద్ధ బోధకుడుగా తయారు చేసితిరి. ఆయన మా అవసర సమయములందు మా నిమిత్తము ప్రార్థనలను చేయ చిత్తగించితిరి. ఆయన సహాయమున మేము క్రైస్తవ జీవిత సిద్ధాంతములను సక్రమంగా ఆచరించుచు అన్ని ఇక్కట్టులయందు మీ సహాయమును సమృద్ధిగా పొందు భాగ్యమును మాకు దయచేయండి. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ధర్మశాస్త్రమును పాటించినచో చాలా బలులు అర్పించినట్లే. మొదటి పఠనము సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం నుండి 35వ అధ్యాయము 1 నుండి 12 వచనములు. ధర్మశాస్త్రమును పాటించినచో చాలా బలులు అర్పించినట్లే దేవుని విధులను పాటించినచో సమాధాన బలిని అర్పించినట్లే. ఉపకారం చేయుట ధాన్య బలిని అర్పించుట వంటిది. పేదలకు దానం చేయుట స్తుతి బలిని అర్పించుట వంటిది. పాపము నుండి వైదొలిగినచో ప్రభువు సంతసించును. కిల్బిషమును విడనాడుట ప్రాయశ్చిత్త బలిని అర్పించుటతో సమానం. వట్టి చేతులతో దేవుని సన్నిధిలోనికి రావలదు. ధర్మశాస్త్రమే కట్టడ చేసెను కనుక బలులు అర్పింపవలెను. పుణ్యపురుషుడు బలి పశువు క్రొవ్వును పీఠంపై పేల్చినప్పుడు దాని సువాసన ప్రభువు సాన్నిధ్యంనకు ఎగసిపోవును. నిర్మలాత్ముడు అర్పించిన బలిని ప్రభువు అంగీకరించును. అతడు దానిని విస్మరింపడు. ప్రభువునకు ఉదారముగా కానుకలను ఇమ్ము. నీ తొలి ఫలములను అర్పించుటలో పిసినారిగా కావలదు. చిరునవ్వుతో నీ కానుకలు అర్పింపుము. సంతసంతో దశాంశములను ఇమ్ము. మహోన్నతుడు నీకిచ్చినట్లే నీవును అతనికి ఇమ్ము. నీ శక్తి కొలది ఉదారముగా ఇమ్ము. తనకి ఇచ్చిన వారిని ప్రభువు బహుకరించును. అతడు నీకు 7 రెట్లు అదనముగా నిచ్చును. దేవునికి లంచమిచ్చినను అంగీకరింపడు. అన్యాయంగా ఆర్జించిన దానిని ప్రభువునకు అర్పింపకుము. అతడు న్యాయవంతుడు, పక్షపాతి కాడు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. పవిత్ర చరితను పవిత్రపరచిన రక్షణ భరితం నీ వాక్యం. సత్యం జీవం మార్గం వెలుగై క్రీస్తు పలికిన శుభవాక్యం.
దరిద్రి చరితను పవిత్రపరచిన రక్షణ భరితం నీ వాక్యం. సత్యం జీవం మార్గం వెలుగై క్రీస్తు పలికిన శుభవాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏలిన వారు మీతో నుందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సుశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 10వ అధ్యాయము వచనములు 28 నుండి 31 వరకు. ఆ కాలములో పేతురు యేసుతో, ఇదిగో అంతయు విడిచిపెట్టి మేము మిమ్ము అనుసరించితిమి అనెను. అందుకు యేసు, అది వాస్తవమే. నా కొరకు, నా సందేశము కొరకు ఇంటిని, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తల్లిని, బిడ్డలను, భూములను త్యజించువాడు ఈ లోకమునని 100 ప్రతిఫలము పొందును. ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తల్లులను, బిడ్డలను, భూములను సమృద్ధిగా పొందును. అట్లే హింసలు అనుభవించును. పరలోకములో శాశ్వత జీవమును పొందును. అయినను మొదటివారు అనేకులు కడపటివారు అగుదురు, కడపటివారు అనేకులు మొదటివారు అగుదురు అని యేసు బోధించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువామి స్తుతి కలుగునుగాక. ఏలిన వారి యందు ప్రియమైన క్రైస్తవులారా, ఈరోజు మనము విన్న 2 పఠనాలను దీర్ఘంగా ఆలోచన చేస్తే దైవ బిడ్డలమైన మనం ఎలా జీవించాలి అనేది మనకు అర్థమవుతుంది. మొదటి పఠనములో సీరా గ్రంథములో మనకు దేవుడు ఎలా వినిపిస్తూ ఉన్నారు. రక్షణమును గూర్చి ఆలోచించేవాడు ప్రతినిత్యము దేవుని యొక్క కట్టడలను అనుసరించును. అతడు ఆ దైవ నిబంధనల ప్రకారము జీవించినట్లయితే అతడు సమర్పించే బలుల కన్నా అది చాలా బాగుండును అని మనకు చెప్పబడింది. అదే విధముగా దైవ నిర్ణయము ప్రకారము జీవించేవాడు దైవ కట్టడలను అనుసరించును అని పదే మొదటి పఠనము చెప్పగా మనము విన్నాము. అంటే దేవుని చిత్తం ప్రకారము ఎవరైనా భక్తులైనా పునీతులైనా జీవించారు అంటే దానికి అర్థం ఏమిటి? మనం కూడా వారిలాగనే మనము దైవ నిబంధనల ప్రకారము జీవించి మన యొక్క జీవితాన్ని కూడా మనము భక్తులకు తగిన విధముగా ఏర్పరచుకోవాలి. సాధారణముగా ప్రజలంటారు, పీపుల్ లివ్ అకార్డింగ్ టు ఫీలింగ్స్, పీపుల్ లివ్ అకార్డింగ్ టు రీజన్, పీపుల్ లివ్ అకార్డింగ్ టు దేర్ కాన్షియన్స్ అని అంటారు. మనము మన యొక్క అలవాట్ల ప్రకారము లేక మన యొక్క శరీరము ఏది బాగుంది ఏది బాగుండదు అని చెప్తే దాని ప్రకారము కొన్నిసార్లు జీవిస్తామట. అంటే అది కేవలము ఒక జంతువుల యొక్క ఇన్స్టింక్ట్స్ అనేది జంతువుల యొక్క జీవితం. రెండవది, మనము ఆలోచన ప్రకారము జీవిస్తాము, అది మంచిదే.
అంతటితోనే మనం ఉండకూడదు. మనము హృదయపూర్వకముగా అటు దేవుడు మనలో నివసించు ఆ యొక్క స్వరం అంటే కాన్షియన్స్ అంతరాత్మ ప్రకారము జీవించేవాడే ఒక భక్తుడు, దైవ భక్తుడు అవుతాడు. అదే మనకు మొదటి పఠనంలో మనకు చెప్పబడుతుంది. ఒక వ్యక్తి రాజు దగ్గరికి నేరస్తుడుగా తీసుకొని రాబడ్డాడు. అప్పుడు రాజు ఈ విధముగా నూతనంగా శిక్ష విధించాడట. ఇదిగో నీవు ఘోర పాపాన్ని చేశావు, అది నీవు 3 విధాలుగా అరికట్టచ్చు. నీ యొక్క పాపము నుండి ఆ దండన తీర్పు ఇలా ఉంటుంది. మొదటిది, నీవు నీ యొక్క భార్యను చంపితే నిన్ను నేను వదిలిపెడతాను. మరి భార్యను చంపకూడదు అంటే నీవు నీ యొక్క కుమారుని చంపితే అది కూడా సరిపోతుంది. ఇవి 2 నీకు వద్దు అంటే నీవు త్రాగుబోతుగా నీవు మారిపోతే మంచిది అని రాజు కట్టడ ఇచ్చారట. మరి అతడు ఆలోచన చేశాడు, నా భార్య అంటే నాకు ఇష్టం, నా యొక్క కొడుకు అంటే ఇంకా ఇష్టం, మరి వీరిద్దరిని ఎలా చంపాలి అని చెప్పి అతడు త్రాగుబోతుగా ఇయ్యాడట. కొన్ని రోజులకి భార్యను బిడ్డను చంపేశాడట. అంటే ప్రజలు వారి యొక్క శరీర వాంఛలను అదుపులో ఉంచుకోకపోతే ఎంత ఘోరానికి దిగజారుతారో అది మనకు అర్థమవుతుంది. కాబట్టి మనము రీజన్ ప్రకారం కాదు, ఆలోచన ప్రకారం కాదు, మనము దేవుని యొక్క స్వరం కాన్షియన్స్ ప్రకారం జీవించాలని మనం మొదటి పఠనం విన్న తర్వాత నేర్చుకుందాం. రెండవ పఠనంలో పునీత పేతురు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక వింతైన ఒక విషయాన్ని చెబుతూ ఉన్నారు. ప్రభువా, నేను లేక మేము నిన్ను వెంబడించడానికి మా యొక్క కుటుంబాలను, అన్నదమ్ములను, ఆస్తులను, అక్క చెల్లెళ్ళను విడిచి వచ్చాము. ఇప్పుడు మాకు ఏం చేస్తావు? ఏ మేలు నీ ద్వారా నాకు జరుగుతుంది అని అడిగినప్పుడు ప్రభు అంటున్నారు 3 విషయాలను. మీరు ఆ యొక్క అన్నదమ్ములను, ఆస్తుపాస్తులను, ఇంకా మీ కుటుంబీకులను మీరు పోగొట్టుకుని నన్ను వెంబడించినందున మీరు కొత్త అన్నదమ్ములను ఇంకా దేవుడనే ఆస్తిని సంపాదించారు అని చెప్పటానికి మీరు ఇదంతా 100 అంతలుగా పొందుతారు అని చెప్తున్నారు. మొదటిది. రెండవది, దానితో పాటు మీరు ఎన్నో కష్టాలకు గురి అవుతారు అని చెప్తున్నారు. జీసస్ ఈజ్ వెరీ ఆనెస్ట్ విత్ హిస్ కాల్ టు డిసైపుల్షిప్. ప్రభు యేసు యథార్థంగా చెప్తున్నారు, నన్ను వెంబడిస్తే మీకు ఎన్నో ఆశీస్సులను అందచేస్తానని చెప్పినా దానితో పాటు మీకు ఎన్నో శ్రమలు తప్పవు అని అంటున్నారు. మూడవది, మీరు ఈ లోకములో నాకు సాక్షులుగా నిలబడితే నేను మిమ్మలను ఆ పరలోకానికి ఆహ్వానిస్తాను, నిత్య జీవితాన్ని నేను మీకు వసుగుతాను అని చెప్పారట. కావున ఆ యొక్క పేతురు కానీ ఇతరులు కానీ ప్రభువునే హత్తుకొని వెంబడించి జీవించారు. మరి మన యొక్క విషయం ఏమిటి? మన యొక్క జీవితంలో ఏమి జరిగినా, మంచో చెడో, దానిని దేవునికి వదిలిపెడదాం. మంచి జరిగితే సంతోషం, చెడు జరిగితే దాని వెనుక కూడా మంచిగా ఉండొచ్చు అని ఆ యొక్క ఆలోచనతో మనము జీవించాలని ఈరోజు నేర్చుకుందాం. పునీత అంతోని వారిని మనము స్మరిస్తూ ఈ వేళలో ఇక్కడ ఉన్నామంటే ఏదో ఒక విషయాన్ని మన యొక్క జీవితానికి ఒక మార్గదర్శంగా తీసుకొని వెళ్ళాలి. అదే అంతా దైవ చిత్తానికి అనుకూలంగా ఉండటానికి మన యొక్క అంతరాత్మ ప్రకారము ఇక మీదట మనము జీవించాలి. తిరుసభ కొనియాడే గొప్ప వ్యక్తులలో, పునీతులలో పోలికార్ప్ అనేవారు ఉన్నారు. వారిని వేద శత్రువులు చెర వేయించి
వారిని చంపటానికి సిద్ధమయ్యారు. వారు పోలికార్ప్ అనే పునీతును చూచి, ఇదిగో నీకు 2 మార్గాలు ఉన్నాయి. మొదటిది, దేవుడు వద్దు అంటే నిన్ను మేము విడిచిపెడతాము, నా దేవుడు నాకే కావాలంటే నిన్ను చంపుతాము అని అన్నారట. అప్పుడు పునీత పోలికార్ప్ గారు ఇలా కొంతసేపు ఆలోచన చేసి అన్నారట, ప్రియ బిడ్డలారా, నాకు ఇప్పుడు 80 సంవత్సరాలు అయ్యాయి. ఇంతవరకు నా దేవుడు ఏనాడు నన్ను విడిచిపెట్టలేదు, నాకు హాని చేయలేదు. నాకు తోడుగా ఉన్న దేవుడు నా దేవుడు. కాబట్టి ఏదో ఇంకా 1 సంవత్సరం ఉంటానో, ఇంకా అర్ధ సంవత్సరం ఉంటానో, దాని కొరకు జీవితాంతం నాకు తోడై నిలబడ్డా నాకు మేలు చేసిన ఆ యొక్క ప్రభు యేసుని ఎలా విడిచిపెడతాను అని అన్నారట. వెంటనే అతని యొక్క తల నేల కూలింది, అతడు చంపబడ్డాడు. అవును ప్రియమైన క్రైస్తవులారా, ఇటువంటి ఫెయిత్ఫుల్నెస్, ప్రామాణికమైన జీవితం మనదిగా ఉండాలని 2వ పఠనము ద్వారా ప్రభు అంటున్నారు. కాబట్టి ఏలా అంతోని వారు ఒక ప్రైస్లెస్ వ్యక్తిగా, ఒక విలువైన ఒక వ్యక్తిగా తిరుసభకి, ఇతరులకి తన 36 సంవత్సరాలలో వారు కనపడ్డారో, జీవించారో. మనము కూడా దేవుడు ఇచ్చిన ఆయువును, ఆ వయస్సును ఉపయోగించుకొని, టయాన్ని ఉపయోగించుకొని ఆ దేవాది దేవునికి మంచిగా నడవటానికి, ఇతరులకు మంచి మార్గచూపులుగా ఉండటానికి, ముఖ్యంగా మన యొక్క బిడ్డలకు అలాంటి దేవుని యొక్క సాక్షులుగా నిలబడి మార్గదర్శులుగా ఉండటానికి మనం ప్రభువుని కోరుకుందాం. పునీత అంతోని వారు ఇటువంటి ప్రేరణ, ఇన్స్పిరేషన్ మనకివ్వాలని ఈ పూజలో ప్రార్థించుకుందాం. ఆమెన్. అనురాగము నిండిన మనసులతో అర్పించగ తెచ్చాము కానుకలు. అనురాగము నిండిన మనసులతో అర్పించగ తెచ్చాము కానుకలు. నిండైన విశ్వాసముతో నీ పీఠము చింతన నిలిచాము ప్రభు. నిండైన విశ్వాసముతో నీ పీఠము చింతన నిలిచాము ప్రభు. అనురాగము నిండిన మనసులతో అర్పించగ తెచ్చాము కానుకలు. సహోదరి సహోదరులారా, మనం అర్పించి బలి సర్వశక్తిగల ప్రతి అయిన సర్వేశ్వరునికి ప్రీతికర మాటల ప్రార్థించండి. కొరకును మన సభ యొక్క ప్రయోజనం కొరకు ఈ కర్మల ద్వారా ఈ బలిని సకల వరములను సుగవో దేవా, మీ దాసుడగు పాదువాపురి అంతోని వారిని పవిత్రాత్మ నిరతము ప్రేమించెను. తత్ఫలితముగా అతడు మీ మహిమను ప్రకటించుతున్నారు. మేము సమర్పించి బలిని స్వీకరించి అదే పవిత్రాత్మతో మమ్మును విశ్వాస వెలుతురుతో నింపుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ఆమేన్. ఏలిన వారు మీతో నుందురుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైనా ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఏలిన వారా, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ నే చోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. మీరు మీ పునీత అంతోని వారి యొక్క పండగ సందర్భమున మీ సత్యసభను ఆనందముతో నింపి ఉన్నారు. ఆ విధమున దానికి ఒక పుణ్య జీవితమును ఆదర్శముగా దయచేయుచున్నారు. ఆయన దివ్య సందేశ బోధన వలన మాకు జ్ఞానమును వసంగి ఉన్నారు. మీకు ఆమోదయోగ్యముగా ఆయన ప్రార్థన ఫలితము మాకు సంరక్షణను దయచేసి ఉన్నారు. ఆ కారణమున దూతల పునీతుల సమేతముగా నిరతము మేము మీ స్తుతిగానమును చేయుట ఎట్లనగా, సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధుడు. స్వర్గీయ సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధుడు. అత్యున్నతమైన శక్తి గల నామము పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. హోసానా, 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 హోసానా. వారి నామమున వచ్చడి వారు ధన్యులు. ఏలిన వారి నామమున వచ్చడి వారు ధన్యులు. హోసానా, 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 హోసానా. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలయన మీ దివ్య కుమారుడగు మా ఏలిన వారిని యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమును పునరుద్ధరించుదురి. మీరు పవిత్రపరిచి ఉన్నారు. ప్రపంచమాద్యంతము మీ నామమునకు నిర్మల కానుకను అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుతున్నారు. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము.
ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస పరమ రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతముగు పాటలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు జీవితమునొసగి అప్పమును, ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుతున్నాము. మీ పవిత్ర తిరుసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు. వారేమో మీతో సమాధాన పరిచరి, మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్లు దయచేయుడు. వారేమో మీకు నిత్య కానుకగా వనర్చుదురుగాక. ఈ విధమైన మీరు ఎన్నుకొని పుణ్యాత్మలతోనూ, ముఖ్యంగా పునీత అంతోని వారితోనూ, దేవుని కన్యతలిగ మరియాంబతోనూ, అపోస్తుల వేద సాక్షులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, సకల పునీతులతోనూ మేము మోక్ష భాగ్యమునకు పాత్రమవుదుముగాక. వీరుల ప్రార్థన వలన మేము ఎల్లప్పుడూ మీ సహాయమును పొందగలమని నమ్ముచున్నాము. ఏలైన వారా, మమ్ము మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకముని యాత్ర చేయి మీ తిరుసభను, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ పాప గారిని, మా తుమ్మా బాల పీఠాధిపతులను,
తదితర పీఠాధిపతులను గురువులను మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుడు. మీ చిత్తము చొప్పున మీ సముఖమున కూడిన ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నెలదశ చెదరిన మీ బిడ్డలందరినీ దయతో మీ చెంత చేర్చుకున్నాడు. చనిపోయిన మా సహోదరి సహోదరులను ఈ పూజలో మేము స్మరించుకొనుచున్న వారిని, ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుడు. మేము చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదముగాక. మా ఎలిన వారైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. వారి ద్వారా, వారితో, వారి యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింపసాసింతము. పరలోకమున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన అన్నము మాకు నేర్పించండి. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసుకుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలైన వారిని యేసువా, మా పాపలను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దాని సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించిన వారా, ఆమేన్. ఏలిన వారి సమాధానము ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, నీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపలను పరిహరించిన వారా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపను పరిహరించిన వారా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపను పరిహరించిన వారా, మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపలను పరిహరించిన వారు, గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఎరిగిన వారా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రును కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. మధుర మధుర మగు మహిమాన్వితుడగు మరియసుతుని విందు, మధుర మధుర మగు మహిమాన్వితుడగు మరియసుతుని విందు. మంజుల శ్రీకరుడే స్వయముగా రుచి మమతలు విరజిల్లే అమృత రస విందు. మంజుల శ్రీకరుడే స్వయముగా రుచి మమతలు విరజిల్లే
అమృతరస విందు ఆరగించరండి, స్వీకరించరండి, ఆరగించరండి, స్వీకరించరండి. మధుర మధుర మగు మహిమాన్వితుడగు మరియ సుతుని విందు, మధుర మధుర మగు మహిమాన్వితుడగు మరియ సుతుని విందు. జీవపు ఊటలు జల జల జారి హృదిని చేరు విందు, యేసుని దేహము దానము చేయ భువికి దిగిన విందు. జీవపు ఊటలు జల జల జారి హృదిని చేరు విందు, యేసుని దేహము దానము చేయ భువికి దిగిన విందు. క్షమను వసగు విందు, కరుణ చూపు విందు, క్షమను వసగు విందు, కరుణ చూపు విందు. కలుషము బాపును కలతలు తీర్చును పరమ దివ్య విందు, కలుషము బాపును కలతలు తీర్చును పరమ దివ్య విందు. ఆరగించరండి, స్వీకరించరండి, ఆరగించరండి, స్వీకరించరండి. మధుర మధుర మగు మహిమాన్వితుడగు మరియ సుతుని విందు, మధుర మధుర మగు మహిమాన్వితుడగు మరియ సుతుని విందు. పావనలు దినము గలగల పారే ప్రేమను సుగువిందు, వరవాహినిలా అలసిన ప్రజలకు సేద తీర్చు విందు. పావనలు దినము గలగల పారే ప్రేమను సుగువిందు, వరవాహినిలా అలసిన ప్రజలకు సేద తీర్చు విందు. శుద్ధమైన విందు, పరిశుద్ధుని విందు, శుద్ధమైన విందు, పరిశుద్ధుని విందు. స్వస్థతను సగును పరమ ప్రేమ విందు, రక్షణ ఇచ్చును స్వస్థతను సగును పరమ ప్రేమ విందు. ఆరగించరండి, స్వీకరించరండి, ఆరగించరండి, స్వీకరించరండి, ఆరగించరండి, స్వీకరించరండి, ఆరగించరండి, స్వీకరించరండి. ప్రార్థించుదము. దయామయులకు ఓ తండ్రి, ఓ మా దేవా, పరలోక భోజనముతో మమ్ము నూతన పరిచియున్నారు. పునీత అంతోని వారి ఆదర్శమును అనుసరించి దివ్య సప్రసాదము నిమిత్తమై మేమెల్లప్పుడూ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు జీవితయాత్ర సాగించు వరమును మాకు దయచేయుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో నుందురుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళిరండి. సర్వేశ్వరునికి వందనములు. పునీత అంతోని వారు ప్రార్థన. దయచేసి అందరూ మోకరించండి. పునీత అంతోని వారా, పునీత అంతోని వారా, మీ సహాయము కోరి
మేము చేయు ప్రార్థనను కరుణతో ఆలకించండి. అద్భుత శక్తి ద్వారా మీరెందరికో మేలు చేశారు. మా విన్నపములను కూడా పరలోక తండ్రికి సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా మాకు తప్పక సహాయం లభిస్తుంది. మీ అవసరం నిమిత్తము ప్రార్థించండి. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యుడిగా జీవించిన మీ భక్తి జీవితమును మేము కూడా అనుసరించునట్లును ఆచరించునట్లును సహాయపడండి. మీ వలె పేదలను ప్రేమించుటకు అనాథలను ఆదరించుటకు శక్తినివ్వండి. పాప మార్గము వదలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లుగా దీవించండి. ప్రతి దినము సువార్త విలువల ప్రకారము జీవించుటకు అన్ని వేళలా దైవ చిత్తానుసారము ప్రవర్తించుటకు మాకు తోడుగా నుండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలో సోదర ప్రేమలో జీవించున్నట్లుగా ఆశీర్వదించండి. ఆమేన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద పడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. అచిష్ట మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. పునీత అంతోని వారా పునీత అంతోని వారా అద్భుత శక్తి గల పునీత అంతోని వారా మా కొరకు వేడుకోనండి. అద్భుత శక్తితో అలరారిన భక్తుడా, అద్భుత శక్తితో అలరారిన భక్తుడా, అందరి మన్ననలు పొందిన ఆచార్యుడా, అందరి మన్ననలు పొందిన ఆచార్యుడా, అద్భుత శక్తితో అలరారిన భక్తుడా, అద్భుత శక్తితో అలరారిన భక్తుడా, అందుకు మా ప్రణతులను అంతోని మహాపునీతుడా.